హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీమియర్ ప్రో వ్లాగ్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రీమియర్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా ఇన్పుట్ చేసుకోవాలని చెప్తాను. సెకండ్ టాపిక్ ఏంటిదంటే వర్క్ స్పేస్ గురించి చెప్తాను. అలాగే థర్డ్ టాపిక్ ఏంటంటే రిజర్వేషన్ గురించి కూడా చెప్తాను. మీరు జస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, మరి చెప్తాను పదండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రేమ్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఒక వీడియో ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. దాని కింద 2026 ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూసి మంచిగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఎందుకు పెడతానంటే ఇందులో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవడమో కాపీరైట్ పడుతుంది, గైడ్ లైన్స్ విరుద్ధంగా మనం చేస్తాం కాబట్టి. టెలిగ్రామ్లో వీడియో చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఇన్పుట్ చేయాలో చెప్తాను, వినండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ప్రైవేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేరు అనేది అడుగుతుంది, ప్రైవేట్ పేరు. మీరు ఏదన్నా పెట్టుకోండి. సపోజ్ ఏదన్నా ఒకటి పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ లొకేషన్ అనేది చూసుకోవాలి. మీరు లొకేషన్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మీ ఇష్టమైన లొకేషన్. మీరు డెస్క్టాప్ లో పెడాలనుకుంటారా, డౌన్లోడ్స్ మీరు ఎక్కడ పెట్టుకోండి. నేను సపోజ్ డెస్క్టాప్ లో పెడాలనుకుంటున్నాను. సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టెంప్లెట్స్ టెంప్లెట్స్ అంటే మీరు ఏది వదిలేయండి, అవసరం లేదు, ఇది అవసరం లేదు. దీన్ని క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు రీప్లేస్ అని ఆల్రెడీ క్రియేట్ చేసిన కాబట్టి నాకు రీప్లేస్ వస్తుంది. అట్లా మీరు ఏం భయపడకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు క్రియేట్ చేసిన, అందుకోసమే అట్లా వస్తుంది. అట్లా అని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఓపెన్ అయినాక మీరు డైరెక్ట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్యాన్సిల్ కొట్టేయకండి. ఇక్కడ డైరెక్ట్ వీడు క్యాన్సిల్ కొట్టేసిన ఏం కాదు, డైరెక్ట్ వీడికి వచ్చేస్తారు. దానిలో ఏం లేదు. ఇక్కడ ఇన్పుట్ అంటే ఇప్పుడు మీ క్లిప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్ని, ప్రతి ఒక్కటి. అట్లా కాకుండా ఇంకోటి చెప్తాను, ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్ ఐ కొట్టేసేయండి. ఐ కొట్టేసినా మీకు డైరెక్ట్ ఇన్పుట్ అయితే. అట్లా కాకపోయినా నాకు అట్లా వద్దు, నాకు డైరెక్ట్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఎవరికైనా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇన్పుట్ మీడియా ఉన్నది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను ఒక వీడియో అనేది ఇన్పుట్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఒక్కటి ఇన్పుట్ చేయాలనుకుంటే డైరెక్ట్ దీన్ని డ్రా చేసి ఒక్కటి ఇన్పుట్ చేసుకోండి. అలా ఇన్పుట్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసారు, అలాగే ప్రీమియర్ ప్రోలో ఎలా ఇన్పుట్ చేసుకోవాలో టైం లైన్లో చూసారు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి వర్క్ స్పేస్లో మీకు 14 ప్యానల్స్ ఉంటాయి. 14 ప్యానల్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే మీకు ఇష్టమైన ప్యానల్స్ కూడా ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇప్పుడు నేను అన్ని ప్యానల్స్ ఇన్పుట్ చేసి ఎలా తీసానో ఇంకా నీకు ఎగ్జాంపుల్ గా అట్లా చూపెట్టాను. ఇప్పుడు ఇన్ని ప్యానల్స్ నేను వాడతాను. ఇప్పుడు అన్ని ప్యానల్స్ ఇన్పుట్ చేస్తాను. చూడు, అన్ని ప్యానల్స్ అయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా రిమూవ్ చేయాలి, అక్కడ మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇలా చాలా ప్యానల్స్ ఉంటాయి, మీరు రిమూవ్ చేసుకోండి. నాకు ఇంపార్టెంట్ ప్యానల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ తీసేసినాం, బెస్ట్ వర్క్ స్పేస్. ఓకేనా, బెస్ట్ అంటే బెస్ట్, ఎందుకంటే మీకు ఎక్కువ ప్యానెల్స్ అనేవి కనబడాయి. ఎందుకంటే మీకు ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సపోజ్ మీరు ఇలా ప్యానెల్స్ అనేది చేసుకున్న తర్వాత ఏం వేసుకోవాలని చెప్తాను, ఏంటండి. ఇక్కడ విండోస్కి వెళ్ళండి, వర్క్ స్పేస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ వర్క్ స్పేస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సపోజ్ మీరు దీన్ని ప్యానెల్స్ అనేది మీరు సేవ్ చేద్దామని అనుకున్నారు. సేవ్ చేసుకోండి. ఎట్లా, మీ పేరుతోటి సేవ్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ప్యానల్ అనేది సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను విండోస్ పైనకి వెళ్ళిన, విండోస్ పైన వెళ్ళి వర్క్ స్పేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా. మీకు ఏమైనా చేంజ్ కావాలి. ఇక్కడ అన్ని ప్యానల్స్ కూడా రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ విండోస్ పైన వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ వర్క్ స్పేస్ పైన వెళ్ళండి. ఇక్కడ ఆల్ ప్యానల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా అన్ని ప్యానల్స్ వస్తాయి. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. రిలయన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ ప్యానల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా క్లోజ్ అయిపోతుంది. వర్క్ స్పేస్ గురించి విన్నారు, అలాగే 14 ప్యానల్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే ఈ ప్యానల్స్ కూడా ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈ ప్యానల్స్ గురించి మీకు ఏం అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. లాస్ట్ టాపిక్ వచ్చేసరికి రెజల్యూషన్. ఈ టాపిక్ అనేది మీరు క్లియర్ అయినపోతే అసలుకే అర్థం కాదు. ఫస్ట్ మీరు రెజల్యూషన్ చూడాలనుకుంటే మీరు ఫస్ట్ అయితే ఒక క్లిప్ అయితే ఇన్పుట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇన్పుట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సపోజ్ నేను ఏదైనా ఒకటి ఇన్పుట్ చేస్తున్నా, వెయిట్ చేయండి. ఇక్కడ నేను సపోజ్ ఏదైనా ఒకటి ఇన్పుట్ చేస్తున్నాను. ఇన్పుట్ చేసిన తర్వాత ఇప్పుడు టైం లైన్ లో ఇన్పుట్ చేయండి. ఇన్పుట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీక్వెన్స్కి వెళ్ళండి. సీక్వెన్స్ సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రెజల్యూషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెజల్యూషన్ ఓపెన్ అయిన తర్వాత అన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కాకండి.
నాకు తెలుసు మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారని ఇది ఏంటిది? అదేంటిదని. ఇక్కడ ఫ్రేమ్ సైజ్ అంటే ఫ్రేమ్ సైజ్. మీకు ఫ్రేమ్ సైజ్ అని ఉంటది కదా! ఈ ఫ్రేమ్ సైజ్. ఈ ఫ్రేమ్ సైజ్ ఎంతుండాలే? ఇప్పుడు ఇది 3840 ఉన్నది. ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఇక్కడ చూడు 16:9 రేషియోలో ఉన్నదన్నట్టు. 16:9 రేషియోలో. ఓకేనా? ఇప్పుడు 16:9 రేషియో అంటే మీకు ఈజీగా అర్థమైతది. 9:16 రేషియో అది పోర్ట్రేట్. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తీసేసి ఎట్లా పెట్టాలి మనం? ఇప్పుడు 9:16 రేషియోలో రావాలి. రావాలి అంటే ఇక్కడ 1080 అని కొట్టేయండి. సారీ 1080 అనేది కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? ఇటుపక్క ఇప్పుడు 920 ఇటు పక్క కొట్టేయండి. ఇప్పుడు ఎంత అయిందో చూడండి. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తాను నేను చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. పోర్ట్రేట్ లో అయిపోయింది. ఇప్పుడు దానిలో నేను చూపెడతా. రెజల్యూషన్ కన్నా వచ్చింది. రెజల్యూషన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 9:16 రేషియో. అంటే ఇప్పుడు ఇది ఇటు రావాలి. అంటే 16:9 రేషియో రావాలంటే ఇప్పుడు ఈ నెంబరు ఇటు ఇప్పుడు చూడండి నేను చూపెడతా. ఇప్పుడు ఈ నెంబరు ఇటు పోవాలి. 0 ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేస్తా. ఇంకా ఉండండి. మళ్ళీ రెజల్యూషన్కి వెళ్ళిన తర్వాత చూడండి. 16:9 రేషియోలోకి వెళ్ళండి. చూసారా? ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ల్యాండ్స్కేప్ లో కావాలంటే ల్యాండ్స్కేప్ లో, పోర్ట్రేట్ లో కావాలంటే పోర్ట్రేట్ లో మీకు ఇలా మీకు సైజు అనేది తెలిస్తే ఇట్లా ఫ్రేమ్ సైజు అనేది తెలిస్తే ఈజీగా మీరు ఎడిటింగ్ లో మంచిగా ప్రో అవుతారు. ఇలా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే మీద క్లిక్ చేస్తే మీరు ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చూసారు కదా! ఇంతగానం చెప్పినా మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసింది చెప్తాను. నాకు తెలవనిది అసలకే చెప్పను. నాకు తెలిసిందైతే చెప్పాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసే నేర్చుకున్నాను ఇంతగానం. ఓకేనా? ఇంకా చెప్తాను. ఇంకా 3 రీల్స్ చేసి ఇంకా ఫుల్ వీడియో చేస్తాను మళ్ళొకటి. మీకు ఇలాగనే నేను చేయాలా? వద్దా? మీరు జస్ట్ కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ వచ్చినా నేను వీడియో చేస్తాను. ఒక్కరికైనా నేను చెప్తాను. ఓకేనా? మీరు జస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినా గదా! ఇలాంటి వేలలో ట్యుటోరియల్స్ ఉంటాయి. అలాగే ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో చూడండి. మీకు ఏం తెలవకపోతే అసలకి నేను తెలుగులో అసలకి ప్రీమియర్ ప్రోలో బేసిక్ నుంచెల్లి ప్రో లెవెల్ దాకా కొన్ని వీడియోస్ గూడా ఉన్నాయి. ఆ వీడియోస్ గూడా ఇస్తా డిస్క్రిప్షన్‌లో. నేను చెప్పినయి గాదు. నేను కార్తీక్ సార్ చెప్పినయి క్లాసెసే ఇని మీకు నేను చెప్తున్నా క్లియర్‌గా. ఓకేనా? నాకు అర్థమైనట్టు నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దామని నా ఎక్స్‌ప్లనేషన్ పెరగాలే. నా కన్వర్జేషన్ పెరగాలి అని ఈ వీడియో అనేది తీస్తున్నా. ఎందుకంటే నాకు అర్థమైంది చెప్పిన. నాకు అర్థం కానిది నేను చెప్పలే గదా! అందుకోసమే ఏమన్నా అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. నేను క్లియర్‌గా చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో నేను కార్తీక్ సార్‌ది వీడియోస్ అనేవి ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు క్లియర్‌గా చూడండి. ఆ అన్ననైతే మంచిగా చెప్పిండు. మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు నేర్చుకుందాం అనుకుంటేనే మీరు చూడండి. టైమ్ పాస్‌కి అయితే రాకండి. మీరు మంచిగా ఫోకస్‌గా నేను నేర్చుకుంటాను. నేను ఒక లెవెల్ అప్ అవుతాను అనుకుంటే మీరు ప్రీమియర్ ప్రో అనేది స్టార్ట్ చేయండి. మీరు మంచిగా ప్రో అవుతారు. అలాగే కొత్త క్లయింట్స్ వస్తారు. అలాగే పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. మంచిగా గ్రో కాండి. మీరు ఆన్‌లైన్‌లో పార్ట్ టైమ్ జాబ్‌లు ఇవి అది చేసి మీరు వేస్ట్ అది. అంత కాని పని. మీరు ఫోకస్‌గా చెయ్యండి. మిమ్మల్ని ఎవళ్ళు ఆపుతారో చూడండి. నిన్నెవ్వళ్ళు ఆపలేరు. అసలు మీరు నేర్చుకోవాలి. స్కిల్ అనేది మీరు అసలకి మైండ్‌లోకెళ్ళి తీసేయలేరు. మన స్కిల్ అనేది ఎటు పోదు. స్కిల్ అనేది పెంచుకోండి. అది కూడా ఏఐ తోటి. ఓకేనా? ఏఐ ప్లస్ ప్రీమియర్ ప్రో ఇవన్నీ ఏఐ అనేది మనం అంటే యూజ్ చేయాలి. యూజ్ చేస్తా అంటే నేను చాలా యూజ్ చేస్తున్నా. నేను కొన్ని వీడియోస్ అనేవి ట్యుటోరియల్స్ కూడా పెడతాను ఏఐ గురించి. ఓకేనా? ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో ఎలా చేసుకోవాలి అంటే ప్రీమియర్ ప్రోలో ఏఐ కూడా యూజ్ చేస్తున్నా తెలుసా? ఆ ఏఐ యూజ్ చేసిన ట్యుటోరియల్స్ కూడా పెడతాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫాలో కూడా చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాగే కింద నేను అన్ని లింక్స్ ఇస్తాను. మీరు జస్ట్ అన్ని చెక్ చేయండి. మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయమని చెప్పాను. మీరు గ్రో అవ్వాలంటే నేను సపోర్ట్‌గా ఉంటాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎన్నో వీడియోస్ వస్తాయి. మంచిగా ఇద్దరం కలిసి గ్రో కావచ్చు. కలిసి అందరం గ్రో అవుదాం మంచిగా. మీరు గ్రో అవుతా అంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లయింట్స్ వస్తా ఉంటారు. మీరు జస్ట్ ఏం చేయాలి? మీరు ఫోకస్‌గా చేయాలి ఎడిటింగ్. ఫోకస్‌గా చేస్తేనే మీరు డెవలప్ అవుతారు. అంతే. నేను చెప్పేది ఇంతే. ఇంతకన్నా మీరు అర్థం కాకపోతే ఇగ మీ ఇష్టం అదిగ. మీ లైఫ్ మీ ఇష్టం. ఓకేనా? ఇగ నేను చెప్పినందుకైతే నాకు మంచిగా అనిపించింది. మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయమన్నా. ఓకే. మరి బై గైస్ ఇది చాలా లాంగ్ అయిపోయినట్టున్నది. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఎలా చేయాలి? ఇవన్నీ కామెంట్ చేయండి.
నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇలా మాట్లాడడం గాని, కన్వర్జేషన్ స్కిల్స్ గాని, ఇవి నాకు రాకపోవు. నేను చెప్పలేను ఇగ. ఈ వీడియోలో మొత్తం చెప్తే ఇగ నేను మాట్లాడుకుంటూనే ఉంటాను. ఇదంతా సెట్ కాదిప్పుడు. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.